రా సుశీల. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కదయ్యా, అజీత్ చేయగలదు. అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ని ఉన్నాను కదయ్యా. అమ్మా నీకేం భయలేదు, నీ ఇష్టం వచ్చినంత తిను. పర్వాలేదులేమ్మా, బాగా తమాష కన్నాడు, నువ్వు తిను. తృప్తిగా ఫోన్ చేయి, ఆ తర్వాతే బయలుదేరదాం. నేను అమ్మను వదిలిపెట్టి రాను, ఇక్కడే ఉంటాను. సత్యం, నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు. వీరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను కానీ ఫోన్ చేయి, బయలుదేరదాం. Once upon a time, there was a king named Dushanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైమ్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంతా నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, భావన మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణ ఇచ్చుకో. సూర్యం వాడు మరి గదిక నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారువేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలు నీకు స్కౌండ్రల్. నాకున్నది ఒకే ఒక్క గుండె, అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య. మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్. నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు గాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని, నీకు మేనల్లుణ్ణి, సుశీలకు బావని. సుందరమ్మ కొడుకు ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకు నాస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి, ఆ తల్లి కూతురిద్దరిని కలపడానికే ఇంటికి వచ్చాను. నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవును నాన్న, బావ చాలా మంచివాడు. నువ్వు నోర్మై. దేవతలాంటి నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చి నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్, తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీలను పెళ్లి చేసుకుని సుశీలను వాళ్ళ ఎమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు. నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు. ఇంతవరకు కొంపంతా పెత్తనం చెలాయించావు. ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు. అయ్యా, ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే. ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే. సీత, సీత, నాకేదో భయంగా ఉందండి. మన అప్పుడు ఎలా బ్రతికేవాళ్ళం,
ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నా తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి. నన్ను మాత్రం ఏం చేయమంటావు సీత? నాకు మాత్రం ఈ చీకటి బతుకు బతకాలని ఉందా చెప్పు. నిన్ను బాబుని తలుచుకున్నప్పుడల్లా నా గుండె ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసు? అందుకే అర్ధరాత్రి పూట వచ్చి ఎవ్వరికీ తెలియకుండా నిన్ను బాబుని చూసుకుంటున్నాను. ఏమండి, నా అంత దురదృష్టవంతుని ఈ ప్రపంచంలో ఉండదు సీత. బాధపడకండి. ఏమండి, మీరు ఈ విషయం ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడి చూడండి. ఆవిడ మనసు మారుతుందేమో. వద్దు సీత, వద్దు. అమ్మ మనసు నీకు తెలుసు, నాకు తెలుసు. ఆమె దృష్టిలో కన్న కొడుకు కంటే కరెన్సీ నోట్లకే విలువెక్కువ. ప్రయత్నించి ప్రయోజనం లేదు. అయ్యో, అత్తయ్య గారు వస్తున్నా ఉందండి. అలాగే ఎవడు వాడు? ఎవడు వాడు? ఇప్పుడు నీతో మాట్లాడేవాడు ఎవడు వాడు? చెప్పు. ఒక బిడ్డ తల్లి అయి ఉండి ఏం పడబుద్దే నీకు చెప్పాలేనా? ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరో కాదు, మీ అబ్బాయే. నా కొడుకు వచ్చాడా? నా పెద్ద కొడుకు. ఇంత అర్ధరాత్రప్పుడు ఇంటికి వాడు దొంగతనంగా రావాల్సిన సమయం పెట్టింది వాడికి. ఏమే ప్లేట్ మార్చేస్తావా? నన్ను నువ్వు మోసం చేయలేవే, నన్ను నువ్వు మోసం చేయలేవు. చెప్పు, నిజం చెప్పకపోతే నిలువు నచ్చేస్తాను. నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అప్పటికింకా ఇంటి కోడలు అర్ధరాత్రి పూట కూర్చుని పడేలాగంటూ మంత్రాలాడుతోంది. మావయ్య, నేనే తప్పు చేయలేదు మావయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. వచ్చింది పరాయి మగాడు కాదు, మీ అబ్బాయే మావయ్య. దాని ముగ్గుతో మాట్లాడుకుంటే తప్పేమిటే? అయ్యో, దాని మొగుడుతో అది మాట్లాడితే తప్పు లేదు, ఎవరి మొగుడుతో ఎవరు మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. వాడు దాని మొగుడే అయితే, అంటే మన అబ్బాయి అయితే, ఇంతాండి మీ అబ్బాయి వచ్చాడు అని మన దగ్గర తీసుకురాకూడదు. వాడిని ఎందుకు గోడ దొక్కించి పంపిస్తుంది? ఆ తప్పు చెబితే మావయ్య, కావాలంటే గుళ్ళో దీపం ఆర్పి మరీ చెబుతాను. వచ్చింది ఎవరో కాదు, మీ అబ్బాయే మావయ్య. నన్ను నమ్మండి అత్తయ్య. ఊళ్ళో దీపం ఆరుతుందట, రేపు కొంప కూడా ఆరుతుంది. చిచి, ఇలా అబద్ధాలాడి బతుకు బతకపోతే ఊరి కోసం తావడం మేలు. మామగారు, నేను ఇంత అవమాన పాలైన తర్వాత బ్రతకలేను మామగారు, బ్రతకలేను. ఆ సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా. నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదా మామయ్య. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా. మీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా. అమ్మా, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని. ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, నా మాటని 2 మెతుకులు ఎంగిలిపడమ్మా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మా అమ్మవు కదా. వద్దు, సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తున్నారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే?
చెయ్యం బాబు. నేను కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేసి. అలాగా బావా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుసి, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అలాగేనమ్మా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారి గదిలో కూడా లేరు బాబు. ఆ? నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యబాబు గారు తీసుకెళ్ళిపోయారు బాబు. నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఆపండి, ఈ పెళ్లి ఆపండి. ఇప్పుడు ఆపి లాభం లేదు మామయ్య. 3 ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడిని అరెస్ట్ చేయండి. సూర్య ఏం తప్పు చేశాడండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. సార్, మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకారావు గారు, అమ్మాయికి మైనారిటీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వస్తాను. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికి పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. దామోదరం, ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు. ఈ పెళ్ళేదో జరిపించేసిన నీదో సాధించేశాను, నువ్వు ముచ్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతురు నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నాకు తెలుసు. సుశీల, రాబోదు. ఏమండి, చట్టం మనల్ని విడదీసిన బంధం మాత్రం విడిపోలేదండి. సుశీల మనకొక్కగాను ఒక్క కూతురు. దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని దీవించండి. ఇది నా దీవెనలు ఎందుకులే, మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా. ఏ సుశీల, వస్తావా రావా? కట్టుకున్నవాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్తబంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెడలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతే గాని నా ఆస్తిలో చిల్లిగవ కూడా నీకు దక్కనివ్వదు. వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారంటే మీరా? అవునమ్మా, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాను సరే. మా అబ్బాయి ఉండే రూమ్ కెళ్తే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అమ్మయ్యా, నా మనసు కుదరపడ్డదండి. అవునవును. ఒరే అవునవును, నువ్వు కాస్త అటుపోయి నుంచోపో. డాక్టర్ గారు, మీ మీద నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకమ్మా? నాకు ఒక ఉత్తర ముక్క రాయకూడదు అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు? నీకు ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటున్నానమ్మా. నిజంగా ఇది శుభవార్తేనండి నాకు, మా అబ్బాయి మీ దగ్గర ఉండడం. అంతకంటే మంచి శుభవార్త. ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. ఏమ్మా? 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 ఆర్ యు ఆల్ రైట్? చాలేవయ్యా, సిగ్గు లేకపోతే సరే. ఎవరిచ్చా నీకు ఈ డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు? దామోదరం. దామోదరం కాదు, నీ పేరు దగామోదరం. మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు చేస్తావా? అది కాదమ్మా, త్రిపుర సుందరమ్మా. నేను త్రిపుర సుందరమని గారు, ఈ విషయంలో మహా త్రిపుర సుందరమని. నువ్వేదో మంచివాడు 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 అంటే నేను మంచివాడు అనుకున్నాను. ఇదేని మంచి పిలువు నా కొడుకుని. అలాగే ఒక గ్లాస్ మంచి చేపించు, కొంత ఎండిపోతుంది. సూర్య, మర్యాద లేని మనిషి. సూర్య. నమస్కారం అండి. ఇందులో నమస్కారం వేరేనా? సరే లేవండి, దీర్ఘసుమంగళీ భవ. ఒరే, ఏం పని చేసావురా? ఇల్లు వదిలి వచ్చేసింది చాలక మేమంతా ఏమైనా అనుకున్నాం. ఈ పిల్ల ఎవరు? ఏమని పెళ్లి చేసుకున్నావు? ఈ పిల్ల నాన్నెవరు? అమ్మెవరు? ఊరేది? ఈ పిల్ల ఎవరో కాదమ్మా, మన కనకారావు మామ కూతురు. ఏమిటమ్మా ఆ అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు? రొట్టె విరిగి నేర్తో పడ్డదా? అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట? ఇష్టమని చిన్నగా అంటావురా? బంగారు పిచ్చికి నా కోడలుగా చేస్తావురా? మరి అప్పారావు మామ కూతురు కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు? నేను అనుకోలేదు, అనుకోను. వాడు అనుకున్నాడు, అనుకుంటున్నాడు. నేను అనుకున్నది ఇదేరా. నీ మనసులో ఏముందో ఆ దేవుడికి కూడా తెలియదమ్మా. అవునవును.
అమ్మా త్రిపుర సుందరమ్మ గారు. అయ్యా డాక్టర్ గారు చూడండి, మిమ్మల్ని ఏదో దగా కోరని దగా దామోదరం అని ఏదేదో వాగేశాను, ఏదేదో తిట్టేశాను. అవేవి మీరు మనసులో పెట్టుకోకండి. చెరిపోయండి. చెరిపించానమ్మా, చెరిపించాను. మంచిగా తీసుకోండమ్మా. ఎంత మంచివారండి మీరు. ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా? చాలా నెమ్మదిగా ఉందండి. అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు. ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి. అదేనమ్మా మీ అన్న కనకారావు. చిచి, వాడు మా సొంతనే కాదండి, నేను విడిచినవాడు. అదేనమ్మా మీ వియ్యంకుడు. అదే అలా అన్నారు బాగుంది. మీ వియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలని మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆస్తిలో సుశీలకి చిల్లి గవ్వ ఇవ్వచ్చ. ఓహో, ఇవ్వడట. వాడి తల్లో పేరిస్తుంది. సన్నాసి వాడికేదేమిటి? వాడి ఆస్తికి తాళం చెవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి. ఇప్పుడేమంటాడు? వదిలి గారు. కమలా రామ్మా, బాగున్నావా? ఎంత పని చేశాడు మా దుర్మార్గుడు నీకు. చిన్నప్పటి నుంచి వాడు నేతి పెసరట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్ర మన్నగించింది. అందుకనే ఇలాంటి బంగారం లాంటి భార్యను వదిలేశాడు. ఓ చిన్న ఐడియా. కనకే బావ ఆస్తి ఇవ్వనంటున్నాడుగా, ఆయన ఇంటి ముందు పాట వేయించి బావ చేత విరాహార దీక్ష చేయిస్తే. చిన్నమ్మాయి, అన్ని బైరాగి బుద్ధులా నీకు. వాడింటి ముందు పాకేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టిందిరా? వాడే నా ఇంటి ముందుకు వచ్చి పాకేసుకుని నా కూతురు ఒకసారి చూపించు, నా కూతుర్ని కొంచెం చూపించమ్మా అనేట్టు చేస్తాను రా. అమ్మా మరేం అనుకోకపోతే. అదే నేనేం అనుకోనండి, మీ విషయంలో నేనేం అనుకోను. మరేం లేదమ్మా, నా స్టెథోస్కోప్ ఇప్పిస్తే. ఎవరు? నా స్టెథోస్కోప్ అమ్మా. ఓ ఇదా, తీసుకోండి తీసుకోండి. అదేమిటా, సినిమాల్లో హీరోయిన్ విలన్ చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వా అంటున్నావు? నేను నీ బాబాయ్ కూతుర్నిరా, నీ చెల్లెల్ని. ఓహో, చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టుందిలే. అయినా కూర్చోమని చెప్పొచ్చుగా. సరే కూర్చో, నీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి. కూర్చో. నా ఇంటికి వచ్చి నాకేం మర్యాదలు చేయనక్కర్లేదు. ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా, అంతా మనిల్లే. నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చిందంతే. అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలరా అన్నయ్య. నీకు అన్ని గుణాలు ఉన్నాయి, రెండే తక్కువ. నీకు తెలీదు, ఒకళ్ళు చెప్తే వినవు. చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నీతోటి మాట్లాడినా ఆ గోడతోటి మాట్లాడినా ఒకటే. అయినా ముఖ్య విషయం ఒకటి నీకు చెప్పేసుకోవాలని వచ్చాను. అదేరా, నీ కూతురుందే నా మేనకోడలు, అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు. చెప్పడానికి నువ్వు వకాల్తా తీసుకొచ్చావా? తల్లికి వకాల్తా ఎందుకురా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక నువ్వు కస్తున్నా నేను బుస్తున్నా ఏ ప్రయోజనం లేదు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించాల్సిందే. సుందరమ్మ, గుద్దు గుద్దేసి ఇది గుద్దు కాదు ముద్దంటే నమ్మేసి అంత పిచ్చివాడి మాత్రం కాదు. నీ బుద్ధి పోనిచ్చావు కదరా, లాభం లేదు. ఇంటికి వచ్చిన ఆడబడుచుకి ఇంత పసుపు కుంకం ఇచ్చి మర్యాద చేయడానికి బదులు సుందరమ్మ అని పేరు పెట్టి పిలుస్తావా? నీకే బాగుందా ఇది? పోని చెల్లెలి కాదు, వియ్యపురాలుగా వచ్చానరా. ఎంత మర్యాద చేయాలి? సగం మర్యాద కూడా లేదే. సుందరమ్మ, నీ నక్క వినయాలని నాకు తెలుసు. నా ఆస్తి మీద కన్నేసి కావాలని నువ్వే ఈ పెళ్లి జరిపించావని కూడా నాకు తెలుసు. ఇక నా రెండో పాయింట్. అసలు నీ మొదటి పాయింట్ ఏమిట్రా? తెలియకడుగుతాను, చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇక నా రెండో పాయింట్ అంటున్నావు. అసలు నీకు నీ మొదటి పాయింట్ ఏమిటో తెలుసా? నేను చెప్తున్నాను, నా మూడో పాయింట్ విను. నీ కూతురు నా కొడుకు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించడం తప్పితే ఇప్పుడు నీకు వేరే మార్గం ఏమీ లేదు. సుందరమ్మ, ఓయ్, ఆకులేసినంత మాత్రాన అన్న సంతర్పణ అయిపోదు సుందరమ్మ. నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఆస్తి నీకొస్తుందని మాత్రం అనుకో. నీ ఆస్తి నాకెందుకురా? నీ కూతురు ఆస్తి నా కొడుకు వస్తుంది అంతే. అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు. నా కూతురు మేలో తాళి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చేస్తాను, లేదా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటుంది. చీచి రాక్షసురా, ఎంత చండాల మాట్లాడుతున్నావురా. ఈ రెండు కుటుంబాలు ఒకటిగా చేరడం నీకు ఇష్టం లేదు అంతేనా? అవును, నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్తానురా. రెండో పాయింట్ ఒకటి గుర్తుంచుకో, నా వెనకాలే నువ్వు తప్ప నీ ఆస్తి అంతా నా ఇంటికి వస్తుంది. జాగ్రత్త. అది చూద్దాం. అంత కొంప గాలి కొదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిది. తిను. ఏ మోగ ప్రేమ, ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. ఎవడో సినిమాలో నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు చూడు. ఏమే నీకు బుద్ధి లేదు? నువ్వు ప్రేమించవలసింది, పెళ్లి చేసుకోవాల్సింది బావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా, బావ వచ్చేదేకే నాన్న. బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అడ్డగారు నేను ప్రేమిస్తానా? అత్తగారితో నిన్ను కూడా లాభం లేదు. నాకు కూడా పది ఎకరాలు ఉన్నాయి. మా పిన్ని చేతులు పెట్టాను. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా. చెప్ప పాలేరు కదా. మళ్ళీ 100 పారేసుకుంటారు. మీకు అసలు ఆడుకోలేదు. చిన్నమ్మాయి నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. నువ్వు చేరనీయకూడదమ్మా. అయినా నిన్ను పాలేరు క్లాసు 10 ఎకరాల క్లాసులో పెంచానా?
50 ఎకరాల క్లాసులో పెంచా. అసలు నీ సంగతి నీ బావ సంగతి పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. అలాగే నా పాట నీ నోట పలగాల తిలక. తర్వాత వచ్చి పలుకుతాలే. వాళ్ళు రాడు. ఆమె తెలియకుండా వస్తాలే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. నువ్వే తనగా ఉన్నా నువ్వెక్కడ ఎరగొడతావు? వాడు నాకంటే పనులు ఉన్నాడు. సుశీ ఇంత ఆలస్యం చేసావే, ఏం చేస్తున్నావు? కింద మీ అమ్మగారు, వదిన గారు, చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు చాలా మంచివారు బావా. మీ అమ్మగారు ఇంకా మంచివారు. తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేయకు. మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. సుశీ, నేను రేపే హైదరాబాద్ పెడుతున్నాను. దేనికి? ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా. నేను నీతోనే వస్తాను. నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా. ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను. వెళ్ళయ్యాక 4 రోజులు విరహం అనుభవించావనుకో. ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి సుశీ. సరే, మరి పని అయిన వెంటనే వచ్చేయాలి. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తాను.